వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ బ్రో. మమ్మల్ని మాకు ఎందుకు లైక్లు కొడతారు బ్రో? మీరు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి అయితే కొడతారు. మీ ముందు బ్రో లేని వాళ్ళు మాకు ఎవరు లైక్ చేస్తారు? ఎవరు చేయరు. కొట్ట కొట్టపోతే కొట్టపోయేవాళ్ళే తెలుసు బ్రో. శివరాత్రి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అందరూ, ప్రతి ఒక్కరు. ఏమంటి బ్రో విశేషాలు? వీడియోస్ ఉన్న వాళ్ళకే లైక్లు, లేని వాళ్ళకి అసలు దాన్ని ఏముందిలే బ్రో. ఎవరు ఇష్టం పడుతుంది. కంటెంట్ నచ్చితే కొడతావు, నచ్చకపోతే డిలీట్ చేసేస్తావు. ఏంటి డిలీట్ అంటే పైకనే వేస్తావు, కంటెంట్ నచ్చితే టచ్ చేస్తావు. హాయ్ బ్రో, ఏముంది సంగతులు? ఏముంటుంది బ్రో విషయాలు? బ్రో పని మధ్యాహ్నం కల్లా అయిపోయింది. హ్యాపీగా తోట మధ్యకి వచ్చి వీడియోస్. ఇదిగో ఇది పెద్ద చెరువు, కనీసం 3 ఎకరాలు 5 ఎకరాలు ఉంది ఈ చెరువు. కట్ట దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నా నేను. ఏముండి బ్రో విశేషాలు? విశేషాలు ఏమి లేదు చెప్పుకుంటాకి. మన ఏం చెప్పుకోదగ్గ విశేషాలు అంతేం లేదు. ఈ నెల ఏందో నా బ్యాడ్ లక్, అన్నీ కలిసి వస్తున్నాయి. ప్రతిదీ ఎదురవుతుంది. ఒక పని అనుకుంటే ఇంకో పని జరుగుతుంది. అని ఏం చేస్తా? ఒకటి తల పెడితే ఇంకోటి ఎదురవుతుంది అన్నట్టు మనకి. అట్లాగానే ఈ నెల ఏందో అసలు కలిసి రాలా. అంటే నేను అనుకుంటుంది ఓ పని అంటే ఓ పని అనుకుంటుంది, నేను ఒకటి చేస్తే ఇంకోటి ఏంటి ఏందో మరి. దీన్ని ఎవడు మారలేదుగా. ఎటు జరగాలి అటు జరిగింది, మన చేతులు లేదు. ఇంకొకటి ఓర్పు అనేది ఉండాలి దేనికైనా. ఓర్పు మెయిన్ పాయింట్. ఓర్పు. ఇలా పడ్డామా, పడిపోయామా, మనము లెగుస్తాం, కానీ టైం పట్టింది. ప్రతి ఒక్కదానికి టైం పట్టింది. ఏంటంటే ఓర్పు. ఓర్పు అనేది మెయిన్ పాయింట్ ప్రతి ఒక్కరికి. ఈ నెల మామూలు లేదు. చెప్పుకుంటే అది చెప్పుకోదగ్గ బాధలు కాదు, చెప్పుకోకూడదు ఆ బాధల గురించి. ఒక టైం అలా వచ్చేసిద్ది ప్రతి ఒక్కరికి. ఎవరైనా ఏంద్రా బాబు ఈ నెల ఏంద్రా ఇట్లా ఉంది నాయనా అంటారు. కానీ ఏం సరే, బాధనే సరే, ఆనందం సరే చెప్పిరాదు మనకి. దాన్ని తట్టుకొని నిలబడితేనే ఒక గమ్యానికి చేరగలం. నిలబడలేకపోనుకో పడిపోతాం, కంపల్సరీ పడిపోతాం. తట్టుకోవాలనుకున్న ఇంత హృదయం ఉండాలి, ఇంత మనసు ఉండాలి. ప్రతి ఒక్కదాన్ని తట్టుకునే శక్తి కావాలి, ఓర్పు. ఏమండి ఫ్రెండ్స్ విశేషాలు? టైంలో లేదు నాకు. చేస్తాం. చాలా పని పెందడైపోయింది. అన్నాళ్ళని కూర్చొని చూస్తున్నాం, బండికి లోడ్ చేద్దామని. టైం పాస్. ఏమండి ఫ్రెండ్స్ విశేషాలు? ఇంకేమీ లేదు. చెప్పుకుంటే బాధలు తీరవగా. కాకపోతే చోరడుగా అనిపిద్దని అనేది చెప్పుకున్న తప్పులు చేయలేదు. అందరూ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి, ప్రతి ఒక్కరూ తినాలి, ఎంజాయ్ చేసి జాగ్రత్త ప్రతి ఒక్కరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా.
లైక్ షేర్ తప్పకుండా చేయండి.